యేచూరి ఆశయాలను సాధిస్తాం కమిటీ సీతారాం యేచూరి ఆశయాలను సాధిస్తాం కమిటీ సీతారాం యేచూరి ఆశయాలను కూడా విడుదలేసి నివాళులర్పిద్దాము. జోహార్ కమిటీ సీతారాం యేచూరి జోహార్ కమిటీ సీతారాం యేచూరి సాధిస్తాం కమిటీ సీతారాం యేచూరి ఆశయాలను సాధిస్తాం కమిటీ సీతారాం యేచూరి ఆశయాలను సాధిస్తాం కమిటీ సీతారాం యేచూరి ఆశయాలను జోహార్ కమిటీ సీతారాం యేచూరి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కమిటీ సీతారాం యేచూరి జోహార్ కమిటీ సీతారాం యేచూరి జోహార్ కమిటీ సీతారాం యేచూరి సాధిస్తాం కమిటీ సీతారాం యేచూరి ఆశయాలను సాధిస్తాం కమిటీ సీతారాం యేచూరి ఆశయాలను సాధిస్తాం కమిటీ సీతారాం యేచూరి ఆశయాలను జోహార్ కమిటీ సీతారాం యేచూరి జోహార్ కమిటీ సీతారాం యేచూరి జోహార్ కమిటీ సీతారాం యేచూరి సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కమిటీ సీతారాం యేచూరి జోహార్ కమిటీ సీతారాం యేచూరి జోహార్ కమిటీ సీతారాం యేచూరి జోహార్ కమిటీ సీతారాం యేచూరి సాధిస్తాం కమిటీ సీతారాం యేచూరి ఆశయాలను సాధిస్తాం కమిటీ సీతారాం యేచూరి ఆశయాలను. బాధాకరమైనటువంటి విషయం, 72 సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోయారు. ప్రసాద్ చాలా విషయాలు చెప్పారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మన భారతదేశ రాజకీయాల్లో విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అన్ని కోణాల్లోనూ సీతారాం యేచూరి గారికి టాలెంట్స్ మనకి అర్థమవుతుంది. ఆయన 9 భాషలో మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. ఆయన యూనివర్సిటీలో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఉండగా ఆయన్ని అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తే అండర్ గ్రౌండ్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎమర్జెన్సీలోనే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల్ని ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఆఫీస్కి తీసుకెళ్ళి రాజీనామా చేయాలనే డిమాండ్ చేసినటువంటి వ్యక్తి, దానికి నాయకత్వం ఇచ్చినటువంటి వ్యక్తి సీతారాం యేచూరి గారు. అలాగే ఐఎన్టీయూసీ తరఫున, ఆ విద్యార్థి కాంగ్రెస్ ఎన్ఐసీఐ తరఫున సీతారాం యేచూరి గారికి వ్యతిరేకంగా ప్రెసిడెంట్ క్యాండిడేట్ని ఇందిరాగాంధీ పోటీ పెట్టి ఆ ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రూమ్ టు రూమ్ తిరిగింది ఆవిడ, వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించమని. కానీ 3 సార్లు ఎన్నికలు జరిగింది, ప్రెసిడెంట్ ఎన్నికలు. 3 సార్లు కూడా సీతారాం యేచూరి గారు గెలవడం జరిగింది. ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో న్యూమోనియా చికిత్స నిమిత్తం చేరారు ఆయన. అంటే గత నెల 19వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా ఎయిమ్స్లోనే చికిత్స తీసుకున్నారు. గత 3-4 రోజుల నుంచి కాస్త పరిస్థితి క్రిటికల్గా ఉందనేటువంటిది మన పత్రిక, మన పార్టీ అఖిల భారత కమిటీ కూడా ప్రకటన విడుదల చేసింది. ఏమైనప్పటికీ ఈరోజు ఆయన ఊపిరితిత్తుల ఫంక్షనింగ్ లోపం వల్ల చనిపోయినట్టుగా, దాని మధ్యాహ్నం చనిపోయినట్టుగా మనందరికి కూడా తెలిసింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే తమ సీతారాం యేచూరి తెలియనటువంటి వాళ్ళు భారతదేశంలో ఎవరు కూడా ఉండరు. 140 కోట్ల మంది పైబడినటువంటి భారతదేశంలో ఆయన పాత్ర కమ్యూనిస్ట్ పార్టీలో, మన సిపిఎం పార్టీ అభివృద్ధి చేయడంలో పాత్ర భాగం అయితే, యావత్ భారతదేశ ప్రజానీకం మొత్తం కూడా గుర్తుంచుకునేటువంటి విధంగా అనేక సందర్భాల్లో ఆయన రాజ్యసభలో మాట్లాడినా, పత్రికల ముందు మాట్లాడినా, ప్రతి ఒక్కరి యొక్క సమస్యను కూడా చాలా క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా చెప్పడంలో ఆయన దిట్ట. ఆయన సీతారాం యేచూరి గారు చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించాడు. ఆయన మన తెలుగువాడు. ఆయన కాకినాడ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్వస్థలం. అయితే వాళ్ళ తండ్రి గారు ఒక ఇంజనీర్, ఏపీఎస్ఆర్టీసీలో అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఒక ఇంజనీర్గా ఉండేవారు. ఆ తల్లి కూడా ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆ కుటుంబంలో జన్మించినటువంటి ఆయన హైదరాబాద్లో 1969 వరకు చదువుకున్నాడు. ఆయన 1969లో జై ఆంధ్ర తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో కూడా మొత్తం ఆయన విద్యాభ్యాసాన్ని, ఇంటర్మీడియట్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, డిగ్రీ కానీ, అలాగే తర్వాత ఎంఏ ఎకనామిక్స్ కానీ, పిహెచ్డీలో చేరినప్పటికీ ఆయన ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళడం వల్ల పిహెచ్డీని పూర్తి చేయలేకపోయారు. ఏమైనప్పటికీ ఆయన విద్యాభ్యాసం కూడా హైదరాబాద్, ఢిల్లీలో సాగింది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు.
ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,